మీ పేరు మహేష్. ఏం చేస్తున్నారన్న మీరు? మేము కూలి పనులు అన్న. మీకు పనులు ఉంటున్నాయి, ఎలా ఉంది ప్రభుత్వం? ఏంటి అసలు పనులు ఏం లేవు అన్న, ఇసుక వేసాడు, చాలా ఇబ్బంది పడతాం. ఈ ప్రభుత్వం అయితే ఇంకోసారి రాకూడదు. వచ్చామంటే ఇంకో రాష్ట్రాలకు వెళ్ళిపోతాం ఇంక మేమైతే. అంటే మీకు డబ్బులు వేస్తామని అంటున్నారు కదండి. డబ్బులు వేస్తామని మాటే అన్న. ఇప్పుడు దాకా ఒకరికి వల్ల డబ్బులు వేస్తాం మాటే అది. ఇప్పుడు దాకా ఎవరికి పడ్డాయి ఒకరిని చూపిస్తండి ఎవరికి పడ్డాయి డబ్బులు. ఆ మోడీ బాయి పథకాలు 100 ఉన్నాయి. పథకాలు మాటే అది మాట, కానీ శాస్త్రం ఏం లేవు. మేము రావన్నా. ఈ ప్రభుత్వం అయితే వస్తే మాత్రం ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతాం ఇంక మేమైతే. వెళ్ళాల్సిందే, తప్పదు ఇంక మాకు ఈ ప్రభుత్వం ఇంకోసారి వస్తే. అంటే ఈరోజు 170 నావే అని సవాల్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏ సవాల్ ఏముండవు అన్న. రాణి గారి తోటలో మాత్రం రాదు, అస్సలు రాడు. మేము ఉన్నది రాడు అసలు. ఇంకోసారి ఏదో బుద్ధి తక్కువ ఓట్లు వేసాం, ఇంకోసారి ఆ బుద్ధి తక్కువ పని మేము చెయ్యం. అంటే ఇక్కడ మీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి అసలు? మాది మాత్రం గద్దె రామోహన్ రావాల్సిందే. ఆయన వస్తే పోయినసారి వచ్చాడు. ఆయన బాగుంది, మాకేం లోటు లేదు, అన్ని బాగా చూసుకున్నాడు. ఈసారి కూడా ఆయన రాడు. ఏదో ఒక ఛాన్స్ అన్నాడు. సరే, నాన్నగారు కూడా బాగా చేశాడు ఉన్నాడని ఈయన కూడా అటెండ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటెండ్ చేస్తారని ఆయన చేసాం. ఇంకోసారి ఆయన వస్తే మాత్రం ఇంకో రాష్ట్రం అసలు. అంటే ఇక్కడ ఈరోజు ఆ దేవినేని అవినాష్ సవాల్ చేస్తున్నారు కదా, నేను గెలుస్తాను ఇక్కడి నుంచి అని చెప్పి. ఎన్ని సవాళ్ళు చేసినా కానీ జనాలు బాగా చూసుకుంటేనే ఆయన ఉంటాడన్న. ఏం లేదు ఎవరు మేడం. అంటే మీకోసం నేను గోడ కట్టించానని అంటున్నారు కదా. గోడ కట్టిస్తాకైతే ఇల్లు బీగేసాడుగా. ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ వేరే చోటుకి వెళ్ళిపోయారు. వాళ్ళకి పనులు లేక వాళ్ళు అక్కడ నుండి ఎక్కడికి రావాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ పనులు లేక ఇక్కడికి రావాల్సి వస్తుంది. గోడ కట్టించిన ఏం ప్రయోజనం అయింది? నీళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు డబ్బులు ఎత్తున్నారు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకుండా చేయటాక గోడ కట్టాడు. ఆ డబ్బులు కవర్ అయిపోయినాయి. ఆ డబ్బులు ప్రతి సంవత్సరం కవర్ అయిపోయింది. అంతేగాని ఏమీ లేదు అక్కడ. ఆ ఇల్లు బిగేసారు, వాళ్ళకి ఇచ్చారు. ఆడ నుండి ఏడకి పరిగెత్తుకుంటే మళ్ళీ పనికి రావాల్సి వస్తుంది. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 200 ఛార్జీ. వాళ్ళకి వచ్చే కూలి ఎంత? అవునా కదా? వాళ్ళకి వచ్చే కూలి దాంట్లో సగం అటే పోతుంది, సగం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. కాకపోతే వాళ్ళ ఇంటి అద్దె లేకుండా ఉంటున్నారు కాబట్టి సరిపోతుంది అది. అంతేగాని ఏమీ లేదు. మరి గెలుస్తారంటారా గద్దె గారు? గద్దె గారు కంపల్సరీగా వస్తారు. మెజార్టీ రావచ్చు అంటారు? వస్తుందండి కన్ఫర్మ్గా. తెలుగుదేశం తప్పనిచ్చి ఏది రాదు ఇక్కడ. అంటే ఎంత మెజారిటీ ఉండొచ్చు అంటారు ఆయనకి? ఉంటుందండి. మా ఒడ్డోళ్ళు మొత్తం ఆయనకే వేస్తారు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు మాకు ఇసుక ప్రాబ్లం లేదు, పనుల ప్రాబ్లం లేదు. అందువల్ల మేము అప్పుడు శుభ్రంగా బతికాం. అందుకని ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళీ అదే ప్రాబ్లం లేకుండా చేస్తాడు కాబట్టి మేము ఆయనకే వేస్తాం. అంటే అన్నా క్యాంటీన్లు ఉండేవి కదా, తీసేశారు కదా. అన్నా క్యాంటీన్ లేక అన్నా క్యాంటీన్లు ఉంటే అడుక్కునేవాడు కూడా మా అలాంటి వాళ్ళు ఒక 5 రూపాయలు అడుక్కునే అన్నం తింటాడు అన్న. అదే అన్నా క్యాంటీన్లు లేనందుకు వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రోడ్ల అమ్మడి అడుక్కుంటున్నాడు. ఇళ్ళల్లో అడుక్కున్నా మేము పెడతాం. మా ఇళ్ళకి వచ్చిన మేము అంతే చేస్తాం. అది ఎక్కడన్నా మీది? ఇక్కడ అంటే ఇక్కడ ఏరియా భూపేష్ గుప్తా నగర్ అన్న. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో రాబోతున్నాయి. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు కూటమితో పోటీ చేయబోతున్నారు ఈసారి. మరోపక్క వైసీపీని దేవినేని అవినాష్ గారు పోటీ చేయబోతున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? గద్దె రామారావు గారు వెళ్తారు. అంటే ఎందుకని అంటారు? ఆయన మంచి మనిషి. అదే అంటే ఏం చేశారంటారు? మంచి మనిషి ఆయన పక్కన ఉన్న గన్మెన్లు కూడా తీశాడు ఆయన. ఏది ప్రభుత్వానికి వాళ్ళకి బెనిఫిట్ చేశాడు. ఆయన మంచి మనిషి. ఆయనే గెలుతాడు. అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కదా, ఇదంతా మేమే కట్టించాము అని చెప్పి ఈరోజు కట్టించింది చంద్రబాబు కట్టించింది. అక్కడ నుంచి అక్కడ దాకా కట్టించిన చంద్రబాబు, అక్కడ నుంచి జగన్ కట్టించాడు. అంటే ఈరోజు మేమే కట్టించాము మొత్తం అని చెప్తున్నారు కదా. ఏమి లేదు, ఏమీ లేదు. గద్దె రామోహన్ గారు గెలుతారు. అంటే ఏమన్నా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కూటమి అదే గెలిచింది. అంటే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారికి ఏమైనా మెజారిటీ వస్తుందంటారు ఈసారి? వచ్చింది. అసలు ఆయన ఓటం లేదు అసలు. ఏది ఎక్స్ఎంపీగా ఓడిపోయాడు, ఒకసారి ఓడిపోయాడు. ఎంపీ ఆయన ఒకసారి ఓడిపోయాడు అంతే. ఎమ్మెల్యే కానీ ఓటం లేదు అసలు. తూర్పులో అసలు ఆయన కొట్టేవాడు కింగ్ లేడు. కానీ ఇప్పటికే 2 సార్లు గెలుచున్నారు. బాగా పాత పడిపోయాడు ఆయన నాయకుడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏముండవు. ఆయన మంచి మనిషి. ఆయనకి
వ్యక్తి ఆయన మచ్చలేదు మనిషి ఆయన. ఆయనకి రౌడీ రాజకీయాలు లేవు, ఏమి లేవు, మంచి మనిషి. నా పేరు సుబ్బారెడ్డి. తాతగారు ఏంటి ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో రాబోతున్నాయి. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కూటమి తరపున గద్దె రామ్మోహన్ గారు, మరోపక్క వైఎస్ఆర్ పార్టీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేయబోతున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు, ఏం చెప్తారు? బాగానే ఉంటుంది ఎలక్షన్ బాగానే ఉంటుంది, కానీ మేము విమర్శించి చెప్పకూడదు ఎవరికి. అసలు అలాగా చెప్తే బాగుంటుంది. ఎవరి స్టార్ ఎలా ఉందో చెప్పలేము. అది ఆ స్టార్ని బట్టి గెలవచ్చు. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలవరని చెప్పి మా అసలు చెప్పకూడదు. అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి తాతగారు. మేము అలా చెప్పకూడదు. అలా చెప్తే ఇదివరకు జరిగిపోయిన ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి వాళ్ళు బాగా చేసిన అయ్యే చెప్తాం, కానీ ఇప్పుడు వాళ్ళని మేము చెప్పం. అంతే. అంటే ఈరోజు 2 సార్లు గెలుచున్నారు కదా గద్దె రామ్మోహన్ గారు, అసలు ఆయన ఏం చేయలేదంటారా? అలా చెప్పకూడదు. అలా విమర్శించి ఎవరిని చెప్పకూడదు. ఎవరు స్టార్ ఎలాగుందో, ఎవరు వస్తారో ఎవరు రారో అది మనం చెప్పలేము. జనాల్లో ఉండేది అది, అంతేగాని. అంటే ఈరోజు రిటర్నింగ్ వాల్ కట్టారు కదా, ఎవరు కట్టించారంటారు, అసలు ఏం చెప్తారు? అది చెప్పకూడదు. అది కూడా చెప్పరు.